నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నటువంటి సమస్యలు కూడా అనేకమే ఉన్నాయి. కానీ ఈ సమస్యలన్నింటిలోకెల్లా కొన్ని సమస్యలు మాత్రమే చాలా ప్రధానమైనవి. ఇప్పటి వరకు కూడా చిక్కుముడి విఫలైనటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధాన సమస్య ఏదైనా ఉన్నది అని అంటే కనుక దళిత క్రైస్తవుల సమస్య. ఏంది దళిత క్రైస్తవుల సమస్య అంటే, దళితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎస్సీ కులానికి చెందినటువంటి దళితుడు మతం మారితే గనక తన ఎస్సీ స్టేటస్ని కోల్పోతాడని చెప్పేసి భారత ప్రభుత్వం దీని మీద ఒక ఆర్డినెన్స్ అనేది రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించి ఈ రోజుకి కూడా ఆ విషయం మీద అంశం మీద సమస్య అనేది పరిష్కారం కావడం లేదు. సో రేపు ఆగస్టు 10వ తారీఖు రోజు దళిత క్రైస్తవుల మహా నిరసన పేరుతోని చలో ఇందిరా పార్క్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంది అని అంటే, ఆగస్టు 10 రోజు ఏదైతే ఆ దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆర్డినెన్స్ ఉన్నదో అది మాకు ఒక చీకటి డేగా అంటే బ్లాక్ డేగా పరిగణిస్తూ ఉన్నామని చెప్పేసి ఒక మహాధర్నా ఏర్పాటు చేయబోతున్నారు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు విజయరాజ్ గారి ఆధ్వర్యంలో. సో ఆ సభకు మందకృష్ణ మాదిగ కూడా ముఖ్య అతిథిగా హాజరైతే ఉన్నాడు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు విజయరాజ్ గారు ఉన్నారు. అసలు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకు పెట్టదలుచుకున్నారు, సో దళిత క్రైస్తవుల అంశము ఇంకా ఎక్కడి వరకు వెళ్ళబోతున్నారు అనేది స్వయంగా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే దళిత క్రైస్తవులకు సంబంధించి కోర్టు కూడా పలుమార్లు చెప్తా ఉన్నది వీళ్ళకి స్టేటస్ ఇవ్వకూడదు అని చెప్పేసి. వీళ్ళందరినీ కూడా కొంత నిరుత్సాహపరిచేటువంటి స్టేట్మెంట్లే వస్తున్నాయి. సో ఈ సందర్భంలో ఈ సభను ఎట్లా చూడొచ్చు అంటారు? ఉదయ్ గారు నమస్కారం అండి. అట్లాగే విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకించి ఆగస్టు 10 అనేటువంటిది దళిత క్రైస్తవుల జీవితాలలో చీకటి రోజు. ఓకే. ఎందుకంటే ఆనాటి పాలకులు చర్చికి వెళ్ళేటువంటి దళితులకు ఎస్సీలకు ఎస్సీ స్టేటస్ లేకుండా తెచ్చినటువంటి ఆర్డర్ ఆగస్టు 10, 1950. ఈ ఆగస్టు 10తోని 76 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఓకే. సో అందుకొరకని ఆ చీకటి రోజును మరి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, పాలకులపై ఒత్తిడి తేవడానికి, వీటన్నిటినీ కూడా సమాజానికి తెలియజేసుకోవడానికి, ప్రభుత్వాలకు విన్నవించుకోవడానికి మేము దళిత క్రైస్తవ మహానిరసన సభ అనేటువంటిది హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేశాము. ఓకే. దీనికి ఎంఆర్పిఎస్ అధినేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, సామాజిక ఉద్యమకారుడు శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోంచి 33 జిల్లాల్లో నుంచి దళిత క్రైస్తవ ప్రతినిధి బృందం పెద్ద ఎత్తున ఇందిరా పార్కుకు రాబోతున్నారు. ఓకే. అంటే ఆ రోజు మీరు ఆ సమావేశం ద్వారా ఎట్లాంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు క్రైస్తవ సమాజానికి? ఈనాటి వరకు కూడా దళిత క్రైస్తవ సమాజం 76 సంవత్సరాలుగా వివక్షతకు, అణచివేతకు గురవుతూ వస్తూ ఉంది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులలో అభద్రతా భావానికి గురవుతూ ఉంది, భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. చర్చి మెట్లెక్కాలంటే, చర్చి గేటు తాకాలంటే కూడా ఎంతో భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో ఉన్నటువంటి ఓసీలకు ఈ ప్రాబ్లం లేదు, బీసీలకు ఈ ప్రాబ్లం లేదు, ఎస్టీలకు కూడా ఈ ప్రాబ్లం లేదు. ఓకే. కేవలం ఎస్సీలు మాత్రమే చర్చికి వెళ్తే వారి హక్కులను కోల్పోవడం అనేటువంటిది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. గత పాలకుల నిర్లక్ష్యము, గత పాలకుల వైఫల్యము, గత పాలకుల నమ్మక ద్రోహం మూలంగానే 76 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులకు న్యాయం అందని ద్రాక్ష చందంగా మారింది. రేపు ఇదే సభకు మందాకృష్ణ మాదిగ గారు కూడా హాజరైతే ఉన్నటువంటి సందర్భం ఉన్నది. కానీ ఆయన మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ ఏంటి అని అంటే, ఆయన బీజేపీ వైపుకు నడిపిస్తూ ఉన్నాడు సమాజాన్ని అని చెప్పేసి. సో మోడీని ఆయన ఆహ్వానించి మీటింగ్ పెట్టడం కావచ్చు, బీజేపీ నాయకులతో కొంత మొత్తాన్ని సాన్నిహిత్యంగా మెలడం కావచ్చు, ఇదంతా కూడా చూస్తూ ఉంటే క్రైస్తవ సమాజంలో కొంత కన్ఫ్యూజన్ అనేది రాదనుకుంటున్నారా మీరు? అయితే కొంతమంది దళిత క్రైస్తవ ఉద్యమ వ్యతిరేకులు, ఓకే, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ రావడాన్ని జీర్ణించుకోలేని శక్తులు కొన్ని చర్చిలోనే ఉన్నవి. ఓకే. సహజంగా దళిత క్రైస్తవ అంశానికి సమాజం నుంచి చాలా మద్దతు ఉంది, సానుభూతి కూడా ఉంది. సమాజము కులమతాలకు అతీతంగా మద్దతు ఇస్తుంది.
అందుకు సమాజానికి దళిత క్రైస్తవ్యం ప్రతినిధిగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ చర్చిలోనే దళితేతరులు ఉన్నారు. క్రైస్తవ ముసుగేసుకున్న దళితేతరులు కావచ్చు, చర్చిలో ఉన్న సంపన్న వర్గాలు కావచ్చు, వీళ్ళే దీనికి ప్రధానమైనటువంటి శత్రువులు. ఎందుకంటే వారికి శ్రమ, బాధ, కష్టం, ఆకలి విలువలు తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సంపన్న వర్గాలు గనక. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మందకృష్ణ గారు బీజేపీ అని, మరొకటని, మోడీ గారికి స్నేహితుడని ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఈ దళిత క్రైస్తవ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేటువంటి యొక్క విషయమే కానీ దాంట్లో ఎటువంటి సత్యం లేదు. మందకృష్ణ గారు ఒక ఆశయం కోసం గడిచిన 32 సంవత్సరాలుగా పనిచేశారు. ఆ ఆశయ నెరవేర్పు కొరకు ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు. అన్ని రాజకీయ పార్టీలను ఆయన సంప్రదించారు, అన్ని రాజకీయ పార్టీలను ఆయన అడిగారు. దానికి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఒక సమస్యకు పరిష్కారం చూపించారు. అది పరిష్కారం అయిపోయి కూడా 1 year అవుతుంది. సో ఆయన దళిత క్రైస్తవ విషయానికి సానుభూతితో సంఘీభావం తెలిపారే కానీ ఏ విధమైనటువంటి దురుద్దేశం ఆయనలో లేదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అని అంటే, ఒక పక్క మీరేమో ఇందిరా పార్క్ దగ్గర మహా నిరసన కార్యక్రమంతో ఈ సభ నిర్వహిస్తా ఉన్నారు. మరొక పక్క మరికొన్ని క్రైస్తవ సంఘాలేమో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వాళ్ళు కూడా సమావేశము, ధర్నా కావచ్చు అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చూసేటువంటి సమాజానికి కూడా వీళ్ళకి ఐక్యత లేదు, ఈ సమస్య అసలు ఎప్పటికీ సాధ్యమవుతుంది, ఈ సభకి ఎందుకు పోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కాక. సో వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సహజంగా దళిత క్రైస్తవ ఉద్యమంలోకి తెర వెనుక దళితేతరులు పనిచేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుట్రపూరితంగా తాము తెర వెనుక ఉంటున్నారు. కొంతమంది ఏమో ప్రత్యక్షంగానే వస్తున్నారు, మరికొంతమంది తెర వెనుక ఉంటున్నారు. ఉండి కొంతమంది ఉద్యమ ద్రోహులు కావచ్చు, అలాగే స్వార్థపరులను చేరదీసి వాళ్ళ గైడెన్స్లో ఈ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేటువంటి దాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నవి. దళిత క్రైస్తవ సమాజము చాలా స్పష్టంగా గమనించాలి. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే మనకు ఒక బలమైన నాయకుడు అవసరం. ఆ నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి రూపంలో దేవుడు అనుగ్రహించాడు. సో భక్తిగా వాక్యానుసారంగా వెళ్ళేటువంటి క్రైస్తవులందరూ కూడా ఒకటే నేను మీకు కోరదలుచుకున్నది ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలోనే మనం ముందుకెళ్దాం. వారి యొక్క సూచనల ప్రకారం, వారి యొక్క ఆదేశానుసారం ప్రకారమే మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం, సామరస్యపూర్వకమైనటువంటి శాంతియుతమైనటువంటి సమాజ అంగీకారంతో, అన్ని వర్గాల మద్దతుతోటి ఇది మనం పొందగలగాలి అంటే మనకు సారథ్యం మందకృష్ణ మాదిగ గారు మాత్రం వహిస్తేనే బాగుంటుంది. ఈ దళిత క్రైస్తవ ఉద్యమంలో కొందరు తప్పుదారి పట్టించే దాని కొరకు ఇప్పుడు 10 మంది, 20 మంది, 50 మంది మేము ఢిల్లీ పోతామంటే ఏం సాధిస్తారు? ఊరికి పోయి అక్కడ ఫోటోలు దిగి రావడమే తప్ప, మేము వెళ్ళాము వచ్చాము అనేటువంటిదే తప్ప సాధించేది ఏది ఉండదు. ఇది గల్లీలో పరిష్కారానికి అయ్యే సమస్య కాదు. ఇది ఒక పెద్ద వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వము వ్యవస్థను ఒప్పించాలి. అది వీళ్ళ వల్ల అవుతా కాదు కదా. సో కాబట్టి దళిత క్రైస్తవులు కూడా ఆలోచన చేయాలి, విచక్షణతోటి, వివేకంతో ఆలోచన చేసి సత్యం వైపు మనం ప్రయాణం చేయాలని కూడా బైబిల్ అదే చెప్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనలోకి దళిత క్రైస్తవులు రావాలి. ఫైనల్ గా ఇప్పుడు ఈ సభకు సంబంధించి గత వారం రోజులుగా నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాను. చాలా జిల్లాలు తిరుగుతూ ఉన్నారు, చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. సో ఎట్లా వస్తుంది స్పందన, ఎట్లా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి? ఒకటి. రెండోది, సభకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, ఎంతమంది రాబోతా ఉన్నారు ఇక్కడికి? తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో దళిత క్రైస్తవుల అంశం మీద గతం కంటే ఇప్పుడు అవగాహన వచ్చింది, చైతన్యం కూడా వచ్చింది దళిత క్రైస్తవులకు. తరువాత వారికి ఒక ఆలోచన కూడా ఏంటంటే, ఈ ఉద్యమానికి ఏఐసిఎఫ్ 30 సంవత్సరాలుగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పనిచేస్తుంది. దీనికి మందకృష్ణ గారి అండ తోడవడంతో దళిత క్రైస్తవులలో ఒక ఆశాభావం వచ్చింది.
అందరూ కూడా మందకృష్ణ గారి సారథ్యంలో ముందుకెళ్దామనే నిర్ణయానికి కూడా వచ్చారు. సో కనుక 33 జిల్లాల నుండి ఏ జిల్లా నుంచి కూడా లోటు లేదు. ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతినిధి బృందం రేపు ఇక్కడ కనిపిస్తారు. మీరు అడగొచ్చు మీదే జిల్లా అని కూడా మీరు వచ్చి విశ్వం టీవీ ద్వారా మీరు కనుక్కుంటే 33 జిల్లాలు ఇక్కడ కనిపిస్తాయి మీకు ఆ రోజు. సో దళిత క్రైస్తవులు అంత చక్కగా చైతన్యవంతం అయ్యారు. ఒకటే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలు కావచ్చు, ఒకటే తీర్మానం చేసినవి. మందకృష్ణ గారి సారథ్యంలో మేము దళిత క్రైస్తవుల హక్కుల కొరకు పనిచేయాలని తీర్మానం చేసుకున్నాము. సో థ్యాంక్ యూ సార్. సో ఆ రోజు సభ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇది మరి వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆగస్టు 10 ఏదైతే ఉన్నదో క్రైస్తవుల జీవితంలో, ముఖ్యంగా దళిత క్రైస్తవుల జీవితాల్లో ఒక చీకటి రోజుగా ఉన్నది కాబట్టి ఆ రోజును గుర్తు చేసుకుంటూ, సో ఆ రోజు ఎందుకు వచ్చిందో ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ రాబోయే రోజుల్లో మందకృష్ణ మాదిగ గారి అండదండలతోని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ కావచ్చు, మిగతా ఇంకొన్ని సంఘాలన్నీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ను తీసుకొచ్చే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. ప్రభుత్వాలను కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా సమస్యని మానవతా దృక్పథంతో ఆలోచించండి. సో మేమేదో మీ మీద కొట్లాడడానికో మీ మీద యుద్ధం చేయడానికో కాదు. సో మా సమస్యని మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి దీనికి సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. కోరుతూనే రేపు 10వ తారీఖు రోజు 33 జిల్లాల నుంచి కూడా దళిత క్రైస్తవ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. వారి సంఘీభావాన్ని కూడా తెలియజేయబోతున్నారు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, ఇందిరా పార్క్, హైదరాబాద్.